హలో, వెల్కమ్ టు బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఎపిక్స్ విత్ మీ మాళవిక. ROI మన పెట్టుబడికి మనకి ఎంత లాభం వస్తుంది? పూరి స్టైల్లో అయితే పనేంటి, నీకెంత నాకెంత. ఈ ROI గురించి క్లియర్గా తెలుసుకుందాం. భౌడు అని ఒక రాజు ఉండేవాడు. కటౌట్ చూస్తే 10 బాహుబలిలు 10 భళ్ళాళ దేవుళ్ళు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు. అంతేకాదు చాలా ధర్మంగా కూడా రూల్ చేసేవాడు. కొంతకాలం తర్వాత ఒకేసారి 2-3 యుద్ధాలు చేసి అందులో గెలిచి రాజ్యాన్ని కాపాడుకుంటాడు. దాని తర్వాత ఇంకా నన్ను కొట్టేవాడు ఎవ్వడు లేడని ఫిక్స్ అయిపోతాడు. అలా ఫిక్స్ అవ్వడమే కాకుండా రోజు పొద్దున్నే నిద్ర లేవగానే పండితులందరినీ పిలిపించి, ఓ పండితులారా, ఈ ప్రపంచంలో నాకన్నా గొప్ప వీరుడు ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగేవాడు. ఫస్ట్లో పండితులు ఒకేసారి 3 యుద్ధాలు చేసి రాజ్యాన్ని కాపాడాడు అని అనుకుని, లేరు రాజా, మీరే చాలా గొప్ప అనేవారు. ఇది ఇలానే కంటిన్యూ అవడం చూసి వాళ్ళకి చిరాకొచ్చింది. దాంతో ఒకరోజు, మీకన్నా కొన్ని వేల రెట్లు గొప్ప వీరుడు ఒకరున్నారు అన్నారు. దాంతో ఆ రాజు, ఎవరా వీరుడు, ఎక్కడుంటాడో చెప్పండి, నేను వెళ్ళి వాడిని ఓడించొస్తాను. అప్పుడు పండితులు, ఆ వీరుడి పేరు నరుడు. ఆయన గంధమాధన పర్వతాల్లో ఉంటారు. వారు ప్రస్తుతం యుద్ధాలు చేయడం మానేసి ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. అందువలన వారిని కనిపెట్టమే మీకు సాధ్యం కాదు అని మా ఆలోచన అని చెప్తారు. దాంతో భౌడికి తెక్కరేగిపోయి, ఏమనుకుంటున్నారు మీరు, ఆ వీరుడి చేతే నేనే గొప్ప వీరుణ్ణి అని అనిపించుకొని మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడి నుంచి గంధమాధన పర్వతాల దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ పండితులు చెప్పినట్టుగానే అక్కడ ఒక మనిషి గాని ముని గాని ఉన్నట్టు ఎటువంటి దాఖలాలు లేవు. కొండలు గుట్టలు అన్నీ వెతకగా ఒక దగ్గర ఒక సన్నటి మనిషి కనిపిస్తారు. వారి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ నరుడు అని ఒకడు ఉన్నాడంట, మీరు చూసారా అని అడుగుతాడు. దానికి ఆ మనిషి, నేనే నరుణ్ణి, నువ్వెవరు అని అడుగుతారు. అప్పుడు భౌడు, నా పేరు భౌడు, నాకన్నా గొప్ప వీరుడు ఎవరైనా ఉన్నారా అని అడిగితే పండితులంతా మీ పేరు చెప్పారు. ఇప్పుడు నేను మీతో యుద్ధం చేయాలి అని అన్నాడు. నరుడు నవ్వి, ఏంటి ఇప్పుడు నువ్వు నాతో యుద్ధం చేస్తావా? నేను యుద్ధం మానేసి చాలా రోజులైందయ్యా. అయినా నాతో యుద్ధం చేస్తే నీకొచ్చే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు నా దగ్గర రాజ్యం కూడా లేదు కదా అని అన్నాడు. అయినా భౌడు వినకుండా యుద్ధానికి మొండికేసేసరికి, సరే కానిమ్మన్నాడు నరుడు. తన బలమైన భుజాలతో నరుడు మీదకొస్తున్నాడు భౌడు. అప్పుడే పక్కనే పడున్న కొన్ని గడ్డిపోచల్ని తీసి వాటిని అస్త్రాలుగా మార్చి భౌడి మీదకి వేసి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే భౌడు పట్టుబడిపోయేలా చేస్తాడు. క్యాప్టివ్ అయిన భౌడిని చూసి నరుడు ఇలా అంటాడు, భవ మహారాజా, అసలు నా మీదకి యుద్ధానికి రావడం వల్ల నీకు వచ్చిన లాభం ఏంటి? రాజ్యాన్ని 3 యుద్ధాల తర్వాత దగ్గరుండి చూసుకోకుండా ఈ పిచ్చేంటయా నీకు? పోనీ నన్ను గెలిస్తే రాజ్యానికి ఏమన్నా ఉపయోగం ఉందా? నయా పైసా లేదు. ఆలోచన లేని యుద్ధాలేంటయా? సరే, నువ్వు అనుకున్నట్టే గెలిచావే అనుకుందాం. గెలిచాక ఏం చేస్తావు? మళ్ళీ అదే రాజ్యానికి వెళ్ళి రాజ్యం చేసుకుంటావు కదా. ఏం మారింది? మార్నింగ్ నువ్వు లేచి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తప్ప ఇంకేమీ మారలేదు. భౌడికి అర్థమయ్యి జరిగిన దానికి నరుడికి సారీ చెప్పి తిరిగి రాజ్యానికి వచ్చి మంచిగా రాజ్యం చేస్తాడు. పాయింట్ ఏంటంటే, మనం ఒక పని చేసినప్పుడు దాని రిజల్ట్ ఏంటి, అది మనం పడిన కష్టానికి వర్తా కాదా అని ఆలోచించాలి. మన టైం అయినా రిసోర్సెస్ అయినా హార్డ్ వర్క్ అయినా మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు దానికి తగ్గ రిజల్ట్ వచ్చేలా చూసుకోవాలి. ఈ క్యాల్కులేషన్స్ అన్నీ ROI అనాలిసిస్ వల్ల తెలుస్తాయి. కాబట్టి ROI చెక్ చేయండి. ఆన్ దాట్ నోట్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.